నమస్తే అండి, నేను మీ కృష్ణ. ఈరోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం అంగరంగ వైభవంగా అట్టాసార్బాటాల మధ్య జరిగిందండి. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నంద్యాల పార్లమెంటు పరిశీలకులు పున్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య మరియు సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో జనసేన కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే డైరెక్టర్ పదవులు ఇతరత్ర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నంద్యాల పార్లమెంటు పరిశీలకులు కిలారి రోసయ్య జనసేన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిన్నటి రోజున ప్రారంభించిన జనసేన ఉద్యమి క్రియాశీలక పార్టీ సభ్యత్వం 1,00,000 మంది నమోదు చేసుకున్నారని, అదే ఊపుతో మనం ముందుకు సాగాలని చెప్పి ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆలగడ్డలో జరుగుతున్న కార్యక్రమం గురించి మనం విజువల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ యొక్క క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలందరినీ కూడా కార్యక్రమం మార్చి 10వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఉత్సాహంగా మొదలు పెట్టడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపు 1,00,000 మంది పైగా సభ్యత్వ కార్యక్రమాలు నమోదు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా త్రూ ఆన్లైన్ మాత్రమే. గతంలో 500 రూపాయలు ఉంటే ఈసారి 400 రూపాయలు చేశారు. ఏదైతే కార్యకర్తలందరూ కూడా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ గతంలో కూడా కార్యకర్తలుకి ఏదైనా జరిగినప్పుడు కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ ఇంటింటికి కూడా తీసుకెళ్లిన సంఘటన మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా జనసేనకి ఒక ప్రత్యేక బలం, రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తా ఉన్నారో, అటు అరకు దగ్గర నుంచి ఇటు తిరుపతి దాకా కూడా, అరకులో అయితే ఎస్టీలకి కొన్ని సంవత్సరాలు డికేడ్ల నుంచి కూడా కనీసం రోడ్ల వ్యవస్థ లేనా కూడా రోడ్ల వ్యవస్థలు ఏర్పాటు చేయటం, అలాగే కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో కొనిదెల గ్రామానికి ఈ ప్రాంతంలో 50 లక్షల రూపాయలు మరి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించడం, అలాగే గతంలో కూడా ప్రభుత్వం రాకముందు కూడా ఆయన సొంత నిధుల నుంచి 1,600 మంది రైతులకి 1,00,000 రూపాయలు చెప్పిన ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఆయన సొంత నిధుల నుంచి కూడా ఇవ్వటం మనందరూ కూడా చూసాం. ఈ సభ్యత్వ కార్యక్రమం జన సైనికులు వీర మహిళలు ఒకటే కాకుండా మరింతగా ఈ రాష్ట్రంలో బలోపేతం కావడానికి క్షేత్రస్థాయిలో పర్యటనకి అందరం కూడా ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకునే విధంగా, అదేవిధంగా ఆలగడ్డలో ఏదైతే మరి మల్లయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న జన సైనికుల ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో పార్టీ ఏ విధంగా ఉందో కూడా అక్కడ పార్టీ హెడ్ ఆఫీస్కి తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కొద్దిపాటి అన్యాయం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ అందరు ఆవేదన కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంటు జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమన్వయకర్తగా విచ్చేసినటువంటి కిలారి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కిలారి రోసయ్య గారి ముఖ్య అతిథిగా ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో ఈ ఉద్యమ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే దేశంలోనే కార్యకర్తకు కుటుంబానికి ఏదన్నా ప్రమాదంలో జరిగితే ఆ కుటుంబానికి నేను అండగా ఉండాలని, ప్రమాద రూపంలో గాయపడితే 50,000 రూపాయలు, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. దేశంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క జన సైనికుడు సగటు సామాన్యుడు. సగటు సామాన్యునికి ఏదైనా జరిగితే వారి కుటుంబానికి అండవలసిన బాధ్యత పార్టీ కనుక పవన్ కళ్యాణ్ గారు సదా ఉద్దేశంతో
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గతంలో కంటే పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా